ఈ దేశాన్ని నాశనం చేయాలి, దేశాన్ని ముక్కలు చేయాలనుకునే పాకిస్తానీలకి మద్దతు పలికే దుర్మార్గులు గుర్తుపెట్టుకోవాల్సింది ఖలిస్తానీలు. ఎస్పెషల్లీ ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం తగవబడుతూ పాకిస్తాన్ వాళ్ళ అండదండలతో బ్రతుకుతున్నటువంటి కొంతమంది గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దేశం సిక్కులకు ఇచ్చినటువంటి గౌరవం. ఈరోజు ఈ భూమి మీద అత్యంత విలువైన భూమి కొనుగోలు చేసినటువంటి రోజు నిన్న. ఏంటయ్యా అంటే ఆ భూమిని సిక్కు గురు గోవింద్ సింగ్ తన ఇద్దరు కుమారుల యొక్క అంత్యక్రియల కోసం కొన్నారు. గురు గోవింద్ సింగ్ కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్ ఇస్లాం మతంలోకి మారిన కారణంగా సజీవంగా సమాధి చేసి ఊపిరాడకుండా చంపి ఆ పార్థివ దేహాల అంత్యక్రియలకి ముస్లింల దగ్గర మాత్రమే స్థలం కొనాలని, ఎంత స్థలం కావాలో అంత మేరకు బంగారం పరిచి ఆ స్థలం కొనుగోలు చేయొచ్చని ప్రతిపాదన చేశాడు ఆ రోజున దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబు. ఆ పరిస్థితుల్లో పాటియాలలో ఒక మధ్యతరగతి వ్యాపారి తోడర్మల్ తన ఆస్తి మొత్తం బంగారు నాణ్యాలుగా మార్చి భూమిని 7,800 తులాల బంగారంతో, అంటే ఇవాల్టి ధరలతో పోలిస్తే 180 కోట్లు ఇచ్చి వజీర్ ఖాన్ దగ్గర ఆ స్థలం కొన్నాడు. అమరవీరులకి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కట్టడాన్నే జహజ్ హవేలీ అంటారు. ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాల్సినదే. ఔరంగజేబు లాంటి దుర్మార్గుడికి మనం సాష్టాంగ ప్రణామం చేస్తూ వాడిని చరిత్రలో గొప్పవాడిగా చూపెట్టినటువంటి దుర్మార్గులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.